ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు వెల్లడి కాబోయే సత్యాన్ని విని మీ కుటుంబం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. బ్రహ్మాండంలోని అత్యంత గొప్ప దైవిక శక్తి చెయ్యి ఇప్పుడు మీ శిరస్సుపై ఉంది మరియు మీ జాతకం పూర్తిగా ఆ శక్తి రక్షణలో ఉంది. ముందు జరగబోయేది విని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కలియుగంలో మొట్టమొదటిసారిగా ఇన్ని భారీ శుభవార్తలు ఒకేసారి కురవబోతున్నాయి. దీనిని విస్మరించడం చాలా పెద్ద పొరపాటవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన సాక్షాంగ నమస్కారాలతో శ్రీహరి విష్ణువుకు ప్రార్థిద్దాం. ఓ విష్ణుదేవా, ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో జై హరి విష్ణు అని ఎవరైతే ఇలా కామెంట్ చేస్తారో ఆ భక్తుడిపై నీ కృపా దృష్టిని సదా కొనసాగించు. ఈ రోజు అతని జీవితంలో అనేక అద్భుతమైన చమత్కారాలు జరగాలి మరియు తద్వారా అతడు ఎల్లప్పుడూ దుఃఖం, బాధ లేదా సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన అవసరం లేకుండా చెయ్యి. భగవంతుడా, ఇదే మా వినయపూర్వక ప్రార్థన. సరే స్నేహితులారా, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీపై ఈ దేవి ఆశీర్వాదం ఉంది. ఆ సత్యాన్ని విన్నప్పుడు మీ పాదాల కింద భూమి కదిలిపోవచ్చు. స్నేహితులారా, ఈ రోజు నేను పంచుకోబోయేది విని బహుశా మీరు విస్మయం చెందవచ్చు. మీరు ఇప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారని నాకైతే తెలుసు. మరి స్నేహితులారా, నేను ఒక రహస్యమైన శక్తి గురించి కూడా చెప్పబోతున్నాను. అది ఇప్పుడు చాలా పెద్ద మార్పును కూడా తీసుకురాబోతుంది. స్నేహితులారా, మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదు మిత్రమా, మీరు ఒంటరిగా అయితే లేరు. ప్రత్యేకించి మీ రాశి ఈ రాశికి సంబంధించినదైతే నేను చెప్పే ప్రతి మాటను మీ మనసులో పెట్టుకోండి, లేకపోతే పశ్చాత్తాపడవలసి వస్తుంది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇది సాధారణ శక్తి కాదు, అత్యంత విశాలమైన దివ్య శక్తి. అది ఈ సమయంలో మీ చుట్టూనే ఉంది. ఇక వినండి, ఈ శక్తి మీపై అత్యంత ప్రసన్నంగా ఉంది. ఇది జోక్ కాదు. ఈ దేవి చెయ్యి ఇప్పుడు మీ శిరస్సుపై ఉంది. ఆశ్చర్యపోవడం సహజం, ఎందుకంటే ఈ శక్తి మీ కోసం ఏదో ఊహించని పని చేసింది. మీ మనసును కదిలించే పని కూడా చేసింది. మరి స్నేహితులారా, ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఒక భయంకరమైన ఆపదలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆశ యొక్క కిరణం బయటపడిందా? ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని రక్షిస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? 3 సంవత్సరాల క్రితం మీ జీవితంలో ఒక భయంకరమైన సంక్షోభం వచ్చింది. బహుశా మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ మీ జాతకం స్పష్టంగా చెప్తుంది అదే దివ్య శక్తి మీ ప్రాణాన్ని కాపాడింది. జిత్తుల మారి నక్కల వలె కుట్రలు పన్నిన మీ శత్రువులు ప్రతిసారి ఓడిపోయారు. ఈ శక్తి మీ ఇంట్లోనే ఉంది. మీ రక్షణ చేస్తుంది, మీ ఆవరణను సురక్షితంగా ఉంచుతుంది. ఇది మీకు ఇంత దగ్గరగా ఉంది, కానీ దురదృష్టవశాత్తు మీరు ఇప్పటి వరకు దానిని గుర్తించలేదు, కృతజ్ఞత కూడా చూపలేదు. ఇది మీకు సంపదను ఇవ్వాలనుకుంటుంది మరియు ఎప్పటికప్పుడు సంకేతాలు కూడా ఇస్తుంది, కానీ మీరు వాటినైతే అర్థం చేసుకోలేరు. ఈ రోజు నేను ఒక గొప్ప రహస్యాన్ని తెరవబోతున్నాను. ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. పదే పదే మీకెందుకు రక్షణ ఇస్తుంది, ఎలాంటి సంకేతాలు ఇస్తుంది మరియు ఇది మిమ్మల్ని కోటీశ్వరుని ఎలా చేయగలదు? మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలలో మీరు ఎప్పుడు చేయకూడని 2 పొరపాట్లున్నాయి. ఈ 24 గంటలు మీ జీవిత దిశను కూడా మార్చగలదు. కానీ గుర్తుంచుకోండి, ఈ 2 పొరపాట్లలో ఏ ఒక్కటి మీ నుండి జారిన ఆ దివ్య శక్తి ప్రచండ రూపంలో కోపంగా మారుతుంది మరియు దాని ఆశీర్వాదం మీ నుండి దూరమవుతుంది. ఇది మీ జీవితంలో అత్యంత భయంకరమైన లోపంగా నిరూపింపబడుతుంది. ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. మీ భక్తి మరియు సత్కారాలకు ప్రసన్నమయ్యింది, కానీ మీ అనేక కలలు ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉన్నాయి. మీ ప్రణాళికలు పదే పదే ఆగిపోతున్నాయి. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టలేకపోతే సమస్యల ఈ బురద ఎప్పటికీ అంతం కాదు. మీరు మీ జీవితం నుండి 2 చెడు అలవాట్లను వెంటనే తీసివేయాలి. మరి స్నేహితులారా, ఇప్పుడు రాబోయే 24 గంటలలో మర్చిపోయి కూడా జరగకూడదు. వాటిని విని మీరు ఆశ్చర్యపోతారు. మరియు స్నేహితులారా, మీ ఇంట్లో లేదా దాని చుట్టుపక్కల అదృశ్య రూపంలో కొలువై ఉంటారు. మీరు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీ కోసం దారి చూపడమే వీరి పని. ఇప్పుడు వినండి, మీరు తప్పక నివారించవలసిన ఆ 2 ముఖ్యమైన పొరపాట్లు, వాటితో పాటు మీరు ఎక్కడ పొరపాట్లు చేశారో అనే 3 పెద్ద హెచ్చరికలు కూడా ఇస్తున్నాము. శ్రద్ధగా వినండి. మరియు స్నేహితులారా, మీలో ఒక అదృశ్య శక్తి నిక్షిప్తమై ఉంది, ఒక అంతర్గత అగ్ని. అది ఇప్పుడు బయటపడడానికి సిద్ధంగా ఉంది. ఈ మీ నిర్మల స్వభావమే మీ నిజమైన బలం. ఎవరు విశ్వఘాతకం చేశారో, ఎవరు
ఎవరు మోసం చేయగలిగారో మీకు తెలుసు. అయినప్పటికీ మీరు వారిని నమ్ముతున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు మీ ఈ శక్తిని గుర్తించాలి. ఈ రెండవ అతిపెద్ద బలం మీ కోపం. మీ కోపం ఏదైనా వస్తువుపై పడినప్పుడు మీరు దానిని పూర్తిగా మార్చేస్తారు. మీ కోపానికి ప్రజలు వణికిపోతారు. మరియు ఈ కోపం ఎల్లప్పుడూ హానికరం కాదు, కానీ చాలాసార్లు మీకు లాభాన్ని కూడా తెచ్చేదిగా నిరూపింపబడింది. మిమ్మల్ని బలహీనంగా భావించే వారికి మీ కోపం సరిపోతుంది. ఇప్పుడు 3 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మొదటిది అహంకారం యొక్క ఉచ్చు. గెలుపు మీదే కావచ్చు, కానీ గర్వం కూడా దానితో పాటే పుట్టవచ్చు. మీ విజయం మరియు సంపద గురించి కూడా ఎప్పుడూ అభిమానం చూపవద్దు, ఎందుకంటే ఇచ్చిన దేవుడే తిరిగి తీసుకోగలడు. ఒకవేళ అహంకారం వస్తే ప్రజల్లో మీ ప్రతిష్ట పడిపోవచ్చు మరియు మీ విజయం మొత్తం బూడిద అవుతుంది. మరియు రెండవ శత్రువు ఆలస్యం అనగా బద్ధకం. ఇది ఎక్కువైనప్పుడు ప్రతి పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేసే అలవాటు కూడా మారుతుంది. ఆలస్యం అనేది మీ శక్తిని నెమ్మదిగా నాశనం చేసే ఒక విషం మరియు మీరు మీ కోసం ఎదురు చూస్తున్న గొప్ప విజయాలను కోల్పోతారు. ఏ రకమైన అంధవిశ్వాసంలోనూ పడకూడదు మరియు అనవసరమైన ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు ఆపుకోవాలి. బయటి వ్యక్తులు లేదా స్నేహితుల సలహా మీకు నష్టదాయకంగా నిరూపింపబడుతుంది. అందుకే ఎవరి మాటలను గుడ్డిగా నమ్మి ముందడుగు వేయకండి మరియు గుడ్డి విశ్వాసం అస్సలు వద్దు. ఎల్లప్పుడూ కూడా మీ నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం గురించి పూర్తి సమాచారాన్ని అయితే పొందండి మరియు అంతా సరిగ్గానే ఉందని పూర్తిగా నమ్మకం కుదిరింది. కొంచెం కూడా సందేహం లేనప్పుడే నిర్ణయం తీసుకోండి. అప్పులు తీసుకోవడం లేదా రుణం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మీ బడ్జెట్ పై శ్రద్ధ వహించడం లేకపోతే తర్వాత కష్టాలు పెరగవచ్చు. తర్వాత 24 గంటలలో 3 శుభ సంకేతాలు మొదలు కాబోతున్నాయి మరియు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ అనుభవం ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు. హనుమాన్జీ కృపతో మీ జీవితంలో కొత్త కాంతి వస్తుంది. మీ ఇంట్లోకి 3 శుభజీవులు ఒకేసారి ప్రవేశించబోతున్నాయి. మొదటిగా నాగదేవత మరియు గుడ్లగూబ మరియు పిల్లి. ఈ 3 ఒకేసారి కనిపించడం మాతా లక్ష్మి రాకకు స్పష్టమైన సంకేతం. ఈ 3 ప్రాణులు ఒకే చోట ఒకేసారి వస్తే లక్ష్మి స్వయంగా మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని చెప్పబడింది. ఈ యోగం అత్యంత అరుదుగా లభిస్తుంది, కానీ ఒకవేళ ఇది జరిగితే మీ జీవిత దిశ మారిపోతుందని నమ్మండి. మీకు నాగదేవత దర్శనమైతే శ్రద్ధతో స్వాగతించండి. వారికి గౌరవంగా దారి ఇవ్వండి. హింసకు పాల్పడవద్దు. ఇలా చేయడం వల్ల మీకు వారి ఆశీర్వాదం అయితే లభిస్తుంది. మరి మీ జీవితంలో ధన సంపదల వర్షం కూడా ప్రారంభమవుతుంది. మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మరి మీ శత్రులు మీ విజయాన్ని చూసి పశ్చాత్తాపడతారు. ఇప్పుడు మీకు జీవితంలో ఉత్సాహం మరియు సానుకూల దృక్పథం అవసరం. మిమ్మల్ని మీరు ప్రేరణగా చేసుకోండి. తద్వారా మీరు ఇతరులకు ఉదాహరణగా నిలవండి. మీరు అనేక దుఃఖాలు మరియు పోరాటాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు, కానీ గుర్తుంచుకోండి, భగవంతుడి దర్బార్లో ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం అయితే జరగదు. దేవుడు దయ చూపిస్తే వరాలు కూడా అపారంగా ఇస్తాడు. ఇప్పుడు అదే సమయం మీకు దగ్గరగా ఉంది. మీరు సంవత్సరాలుగా దేనికోసం ఎదురు చూస్తున్నారో అది మీకు లభించబోతుంది. మీ సంతోషం చాలా రెట్లు పెరుగుతుంది. మీ పురోగతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు మరియు అసూయ పడతారు కూడా. ఈ సమయం మీకు న్యాయం చేస్తుంది మరియు ప్రతి అసంపూర్తి కోరికను పూర్తి చేస్తుంది. అందుకే భయపడవద్దు. తెలివిగా మరియు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. దేవుడిపై ఎల్లప్పుడూ వేలెత్తి చూపకూడదు. దేవుడు వినడు అని అనవద్దు. మీ వద్ద ఎంతో విలువైన శక్తి అయితే ఉంది, దానిని వెలకట్టలేరు. అది సానుకూల ఆలోచన, దేవుడిపై చెక్కు చెదరని నమ్మకం మరియు మీ కర్మపై స్థిరంగా ఉండడం. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు ఈ హెచ్చరిక సంకేతాలను అర్థం చేసుకొని హనుమాన్జీ యొక్క విశ్వాసం ఉంచితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. సిద్ధంగా ఉండండి. మీ అదృష్టం ఇప్పుడు సూర్యుడి వలె ప్రకాశించబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది అత్యంత అవసరం. ఒక శక్తి ఉంది, అది గత 3 సంవత్సరాలుగా మీతోనే ఉంది. దాని కారణంగానే మీ శత్రువులు కూడా ఇప్పుడు మీ ముందు తల వంచారు. కానీ జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకునే ముందు నా మాటలను శ్రద్ధగా వినండి. గత 3 సంవత్సరాలుగా ఏదో ఒకటి నిరంతరం మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ మీరు అమాయకత్వంలో ప్రతి అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆ శక్తి మిమ్మల్ని పాతాళం నుండి శిఖరం వరకు తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతా బాగానే నడుస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ మీ చుట్టూ ఒక తీవ్రమైన ఆట జరుగుతుంది మరియు 3 సంవత్సరాల నుండి ఒక గొప్ప శక్తి
శక్తి మీ శత్రుల ప్రతిదాడిని నిష్ఫలం చేస్తుంది, మీ జీవితాన్ని రక్షిస్తుంది మరియు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. కానీ మీకు దాని గురించి కనీసం అవగాహన కూడా లేదు. ఈ శక్తి యొక్క ఉద్దేశం ఏమిటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలుసు అని సమాధానం రాయండి. అది మిమ్మల్ని కోటేశ్వరిని చేయాలనుకుంటుంది. మీకు అది మీరు నిజంగా దేనికి అర్హులో అదంతా మీకు ఇవ్వాలనుకుంటుంది. కానీ మీ సొంత అమాయకత్వం కారణంగా మీరు ఈ అవకాశాన్ని అయితే మీ చేతులతోనే దూరం చేసుకుంటున్నారు. ఇది విని మీకు కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, నిజం ఎప్పుడు తీగా ఉండదు కదా. కానీ ఈ రోజు నేను మిమ్మల్ని మేల్కొలపడానికి వచ్చాను. మీ కళ్లపై కట్టిన గంతలను తొలగించడానికి వచ్చాను. నమ్మండి, మీరు ఈ వీడియోని చివరి వరకు చూసిన వెంటనే మీ కళ్ల నుండి ఆనంద బాష్పాలైతే ఖచ్చితంగా వస్తాయి. మరి లోపల నుండి షాక్ కూడా తగులుతుంది. ఈ రోజు నేను మీకు 3 అత్యంత భయంకరమైన సత్యాలను కూడా చెప్పబోతున్నాను. మీకు అత్యంత దగ్గరగా ఉన్న ఆ ప్రమాదాలు, అవును మీరు సరిగ్గా విన్నారు, మీ శత్రువులు మరెవరో కాదు, మీ సొంత వ్యక్తులు. అదే బంధువులు, అదే స్నేహితులు, అదే సన్నిహితులు, ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మారు. ప్రతిసారి మీరు విజయం వైపు అడుగులు పెట్టినప్పుడు ఈ వ్యక్తులే కదా మీ వెనుకబడి ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. మీ పురోగతి మరియు మీ నవ్వును వారు సహించలేకపోతున్నారు. ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు మరియు ఇదంతా మీ కళ్ల ముందు జరుగుతున్నప్పటికీ మీరు గుర్తించలేకపోతున్నారు. ఇది మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అతిపెద్ద అవకాశం. నిజం బయటపడుతుంది. ఆలోచించండి, మీకు సహాయం అవసరమైనప్పుడల్లా మీకు తోడుగా ఉంటామని వాగ్దానం చేసిన ఆ మీ సొంత వ్యక్తులు అకస్మాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గారు? ఎందుకంటే వారి లక్ష్యం సహాయం చేయడం కాదు, మీ వినాశనం. మీరు మీ ప్రతి ప్రణాళిక, ప్రతి కళ గురించి వారితోనే పంచుకున్నారు. ఇదే మీ అతిపెద్ద పొరపాటు. మీరు వారిని పూర్తిగా నమ్మారు. కానీ మీకు తెలుసా, ఈ వ్యక్తుల్లో కొందరు, వారిలో ఒక స్త్రీ మరియు 2 పురుషులు ఉన్నారు మరియు అతను మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రణాళికలు రూపొందించాడు. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. కోపం వచ్చినా సంయమనం పాటించండి, కానీ అప్రమత్తంగా ఉండండి. గత 3 సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రతి సంక్షోభం నుండి రక్షించింది, ప్రతి చెడు ప్రయోగాన్ని నిష్ఫలం చేసింది. ఆ శక్తి ఏమిటో తెలుసుకోండి. ఆ శక్తి మరెవరో కాదు, స్వయంగా కాళీమాత. కాళీమాత ఆశీర్వాదం వల్లే మీకు ఇంతమంది శత్రువులు ఉన్నప్పటికీ మిమ్మల్ని తాకలేరు. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ కాళీమాత మీ విరోధులకు వారి కర్మ ఫలాన్ని ఇవ్వబోతుంది. అందుకే ఇప్పుడు ఈ సత్యాన్ని మనసులో పెట్టుకోండి, మరి మీ జీవితంలో దానిని పట్టించండి. లేకపోతే ఈ అవకాశం మళ్లీ రాదు. గుర్తుంచుకోండి, మీరు లోయ నుండి రాజసింహాసనం వరకు ప్రయాణాన్ని ఒక క్షణంలో పూర్తి చేశారు. సంవత్సరాల కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. కానీ దీనికి ముందు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి, లేకపోతే ముందుకు సాగడం కష్టమవుతుంది. మరి స్నేహితులారా, మీరు 3 విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 పరిస్థితులు కాళీమాత కృప నుండి మిమ్మల్ని దూరం చేయగలవు. వారి ఆశీర్వాదం కొనసాగాలంటే మీరు వాటిని పూర్తిగా నివారించాలి. మొదటి విషయం, మోసం చేసే బంధువులు మరియు స్నేహితులు. మీరు విషపూరితమైన పాముల వంటి వారు. మొదటగా మీకు దుఃఖాన్ని కలిగించే వారి నుండి దూరం చేసుకోండి. గత 3 సంవత్సరాలుగా మిమ్మల్ని మానసికంగా మరియు ఆత్మీయంగా బాధ పెడుతున్నది ఈ వ్యక్తులే. మీరు ప్రశాంతంగా మరియు విజయవంతంగా జీవించడం వారికి ఇష్టం లేదు. మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడల్లా వారు చెడు ప్రయోగాలు చేసి దానిని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు లేని సమయంలో చెడుగా మాట్లాడే వారిని గుర్తించండి. మీ వైఫల్యంలో లోపల సంతోషించే వారే మీ అసలు శత్రువులు. వీరి నుండి దూరంగా ఉండడమే కాళీ యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మరియు రెండవ విషయం, మీ ప్రేమ జీవితం మరియు అందులో ఏర్పడిన పగుళ్లు. ఈ విభేదం ఒక 3వ వ్యక్తి యొక్క కుట్ర ఫలితం. మీ సంబంధాల్లో వచ్చిన చేదుకు కారణం మీరు లేదా మీ భాగస్వామి కాదు, మరెవరో. మీ పరిచయస్తుల్లో ఒకరు కూడా కావచ్చు. అతను మీ జీవితంలో అశాంతిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ వ్యక్తి కేవలం వినాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ 3వ వ్యక్తి కూడా మిమ్మల్ని పొందడానికి ప్రయత్నించాడు, మీలాంటి ప్రేమను ఆశించాడు. కానీ అతనికి వైఫల్యం లభించింది. అందుకే అప్రమత్తంగా ఉండండి. అతను మీ ముందు వచ్చినప్పుడు మీ ధైర్యం పరీక్షించబడుతుంది. ధనం లేదా శక్తి ద్వారం తెరుచుకున్నప్పుడు సంయమనం అతిపెద్ద పరీక్ష అవుతుంది. ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండండి. అతను ప్రతి చిన్న విషయంలో మీపై విమర్శిస్తాడు. ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద అడ్డంకిగా మారవచ్చు. గుర్తుంచుకోండి, రాబోయే 24 గంటలలో మీకు అత్యంత ముఖ్యమైనవి మరియు ప్రమాదకరమైనవి కావచ్చు. కుట్రలు పన్నబడవచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ జాతకంలో ఈ సమయంలో శివయోగం, గజకేసరి యోగం మరియు ధనప్రాప్తి యోగం ఏర్పడుతున్నాయి. కుబేర మహారాజు మరియు
హనుమంతుడి కృప మీపై ఉంది, కానీ రాబోయే 2 రోజులలో ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండండి. చిన్న పొరపాటు కూడా జీవిత దిశను మార్చగలదు. ఇది ఆ కాలం. మీరు అధిక అప్రమత్తతో ఉండాలి. తద్వారా పాత సమస్యలు అంతమవుతాయి. స్నేహితులారా, భయపడవలసిన పని లేదు. ఇప్పుడు మీ అదృష్టం తిరగబడుతుంది. 51 సంవత్సరాల తర్వాత అదృష్టం యొక్క లెక్కలు మారబోతున్నాయి. 2 పెద్ద శుభవార్తలు మీ దారిలో ఉన్నాయి. పేదరికం ఎప్పటికీ దూరం అవుతుంది. మరి జీవితంలోని అన్ని దుఃఖాలు, కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. రాబోయే 24 గంటలలో కాళీమాత పాదాలు మీ గుమ్మంపై పడబోతున్నాయి. ఆమె మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మరియు మీ శత్రువు ఇప్పుడు తన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. అతనితో ఒక భయంకరమైన సంఘటన కూడా జరుగుతుంది. ఎందుకంటే అతను మోసం మరియు కపటంతో దేవతలను అవమానించాడు. ఇప్పుడు అతని అంతం దగ్గర పడింది. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, మీ కారణంగా ఎవరికి దుఃఖం లేదా కష్టం కలగకూడదు. అలా జరిగితే దండన నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ అప్రమత్తతతో ఉండండి. మిగిలిన పనులన్నీ సహజంగానే పూర్తవుతాయి. మరియు స్నేహితులారా, ధనానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీమాత ఆశీర్వాదంతో మీకు ఒక రహస్యమైన సమాచారం లభించబోతుంది. దీని ద్వారా మీరు రాబోయే సమయాన్ని ముందుగానే అంచనా వేయగలరు. అవును, మీరు సరిగ్గా విన్నారు. రాబోయే సమయంలో మీకు ఏ పెద్ద మార్పు జరుగుతుంది, ఏ అద్భుతం మీ జీవితంలో తలుపు తడుతుంది, లేదా మీ భవిష్యత్తు ఏ దిశలో వెళుతుంది, ఇదంతా మీకు తెలియబోతుంది. ఈ 24 గంటలలో స్వయంగా లక్ష్మీమాత మీకు ఈ సందేశం ఇవ్వబోతుంది. ధనదేవత ఒక వృద్ధ స్త్రీ రూపంలో మీ ముందు ప్రకటితమై మీ రాబోయే సమయాన్ని బంగారమయం చేసే ఆశీర్వాదాన్ని అందిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఈ భవిష్యత్తు కూడా బ్రహ్మ యొక్క రాత వలె రాయిపై చెక్కబడింది. దీనిని ఎవరు తప్పు పట్టలేరు. మరియు తరువాతి 24 గంటలలో మీ జీవితంలో ఒక భారీ మార్పు జరగబోతుంది. మీ అదృష్టం యొక్క పూర్తి దిశను మార్చే మార్పు. ఇప్పుడు మీపై స్వయంగా హనుమంతుడి కృప కురుస్తుంది. మరి స్నేహితులారా, హనుమంతుడు ఎవరిపై దయ చూపిస్తే అతని జీవితంలో అన్ని అడ్డంకులు మరియు దుఃఖాలు గట్టిపోచలా ఎగిరిపోతాయి. మీరు ఇప్పటి వరకు చాలా బాధపడ్డారు, చాలా కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ కాలం ముగిసింది. బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడింది. అది మీ అదృష్టం యొక్క ద్వారాలు తెరుస్తుంది. ఇప్పటి వరకు మూసుకుపోయిన మార్గాలు, అవి ధనంతో, విజయంతో లేదా కుటుంబ సంతోషంతో ముడిపడి ఉన్నా అవి ఇప్పుడు నెమ్మదిగా తెరవబోతున్నాయి. మీరు బహుశా ఇటీవల కొన్ని విచిత్రమైన సంకేతాలను కూడా చూసి ఉంటారు. మరియు పాత స్నేహితుడు అకస్మాత్తుగా సంప్రదింపు ఉండవచ్చు. ఏ ప్రయత్నం లేకుండా ఏదైనా అసంపూర్తి పని పూర్తయి ఉండవచ్చు. ఇవన్నీ మహాదేవుడు ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించాడని సూచనలు. మరియు ఈ దివ్య కృపను కొనసాగించడానికి మీరు కేవలం ఒక చిన్న అడుగు వేయాలి. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందుగా లేచి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు ఉచ్చరించండి. దీని తర్వాత ఒక చెంబు నీళ్లలో నల్ల నువ్వులు, పాలు మరియు బియ్యం కలిపి శివలింగానికి సమర్పించండి. బెల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు మనసులో ప్రార్థించండి. ఓ భోలేనాథ, నా జీవితంలోని అంధకారాన్ని ఇప్పుడు దూరం చెయ్యి. వెలుగు సమయం వచ్చింది. ఇలా ప్రార్థించండి. మరియు స్నేహితులారా, మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు రాబోతుంది. ఇది మీకోసం అదృష్టాన్ని చిహ్నం అవుతుంది. గ్రహాలు మరియు నక్షత్రాలు ఈ సమయంలో మీకు పూర్తిగా మద్దతిస్తాయి. మరియు ఈ సమయం మీకు అత్యంత అనుకూలకంగా నిరూపితమవుతుంది. ఇలాంటి అవకాశాలు పదే పదే రావు. మీరు గతంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారని మాకు తెలుసు. కొన్నిసార్లు మీరు ఊహించని పరిస్థితులు గుండా వెళ్లారు. కానీ ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే మీ జాతకంలో పెద్ద గ్రహాల శుభయోగం ఏర్పడింది. మరియు మీ ఇంట్లో ఒక దేవీయ శక్తి రాక జరగబోతుంది. అది అన్ని ప్రతికూల ప్రభావాలను చెరిపివేసి సానుకూలతతో ఇంటిని నింపుతుంది. ఫలితంగా మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు బయటికి వస్తాయి. మీ జీవితం మీరు ఎప్పుడు ఊహించని ఆనందంతో నిండిపోతుంది. ఈ మార్పు ఎంత పెద్దగా మరియు శక్తివంతంగా ఉంటుంది. మరియు అదృష్టం ప్రతికూలకంగా ఉన్నప్పుడు మరియు గ్రహాలు వ్యతిరేక దిశలో కదిలినప్పుడు కష్టాలు రావడం సహజం. కానీ ఇప్పుడు గ్రహాలు మరియు నక్షత్రాలు మీకు మద్దతు ఇస్తాయి. శనిదేవుడు స్వయంగా మీకోసం 3 ముఖ్యమైన సందేశాలు తీసుకొచ్చారు. ఈ సందేశంలో అనేక పెద్ద శుభవార్తలు దాగి ఉన్నాయి. మీ జీవితంలో అంతా సరిగ్గా నడుస్తున్నప్పుడల్లా అప్పుడే అకస్మాత్తుగా ఏదో ఒక సమస్య వచ్చి మీ సంతోషం మొత్తాన్ని పాడు చేస్తుంది. ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. కానీ మీరు ముందుగానే అప్రమత్తమై శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆ శుభం జరగకముందే తొలగిపోతుంది. మరి స్నేహితులారా, మీరు ఏదైనా సమస్యతో పోరాడుతుంటే నిశ్చయంగా ఉండండి. త్వరలోనే దానికి పరిష్కారం లభిస్తుంది. మరి స్నేహితులారా, నా దుఃఖం నా జీవితంలో ఎప్పుడు ఉంటుందా? నా వంతుకు ఎప్పుడైనా సంతోషం వస్తుందా? కాబట్టి వినండి, మీ జీవితంలో సంతోషం చాలా కాలం ముందే వచ్చి ఉండేది. అవును, మీరు సరిగ్గానే ఉన్నారు. సంతోషం ముందే లభించి ఉండేది. దుఃఖాల నుండి విముక్తి కూడా చాలా కాలం ముందే జరిగి ఉండేది.
కానీ మీరు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేశారు. శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి సమయానికి పురోగతి సాధించలేకపోతే దాని వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. దుఃఖం ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం. కానీ మీ వంతు వచ్చిన దుఃఖాలు సాధారణం కంటే ఎక్కువ కాలం కొనసాగాయి. మరి దీనికి మూల కారణం ఏమిటంటే మీ కులదేవతలు మీపై అసంతృప్తిగా ఉన్నారు. మీరు వారిని గుర్తించుకోలేరు. మీ పూర్వీకులను కూడా శ్రద్ధతో స్మరించారు. అందుకే ఇప్పుడు అన్నిటికంటే ముందుగా మీ కులదేవతల పూజను ప్రారంభించండి. మరి స్నేహితులారా, మీ పూర్వీకుల పట్ల కూడా కృతజ్ఞత చూపండి. వారికి దానం మరియు పుణ్యం అర్పించండి. మీ పితృదేవతలు మరియు కులదేవతలు ప్రసన్నమైతే మీ చెడు సమయం కూడా ఉండదు. మరి స్నేహితులారా, ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.